వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల పరిధిలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వడ్డెర సంఘ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవర్ల మురళి మాట్లాడుతూ, రాష్ట్రంలో వడ్డెర్లు 30 లక్షల జనాభా కలిగి ఉన్నామని, 100%లో 70% మంది తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నామని, విద్య, ఉపాధిలో వెనుకబడి ఉన్న తమకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం, ఈరోజు రాష్ట్రంలో వడ్డెర జనాభా 30 లక్షలు కలిగి ఉన్నాం. కావున జనాభా 30 లక్షలని మేమవుతనుకుంటున్నాం, కానీ రాజకీయ పార్టీలలో మమ్మల్ని మట్టుకు గుర్తించుకోవటం ఇదొక బాధాకరం. మరి ఈరోజు చిత్తూరు జిల్లా అధ్యక్షులు రవిరాజు గారు, మరి అదేవిధంగా మన బంగారుపాలెం అధ్యక్షులు అశోక్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ, ఈ మీడియా సమావేశంలో వడ్డెర్లో జరిగే ఈ రాష్ట్రంలో అన్యాయాన్ని, ప్రభుత్వం సంక్షేమానికి కొంతవరకు న్యాయం చేయడం, ఇవన్నీ కూడా మీడియా ద్వారా తెలియజేయాలని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. వడ్డెర్లని సమస్యల్ని రాజకీయంగా, ఇటు ఆర్థికంగా, విద్య, ఉపాధి అన్ని రకాలలాగా ఎదగాలంటే మొట్టమొదటిగా వడ్డెర్ని ఎస్టీ జాబితాలోకి చేర్చినప్పుడే మా రాజకీయ రిజర్వేషన్లు మాకు వస్తాయి. దాని ద్వారా కూడా ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఈ యొక్క జరిగే అసెంబ్లీలోనే వడ్డెర్లని ఎస్టీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంది. ఈరోజు మా జాతి బిడ్డలు అక్కడ ఎస్సీలో ఉన్నారు. దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే శివరాజ్ తంగిడి మినిస్టర్ ఉన్నాడు, ఐఏఎస్లో ఉన్నారు, ఐపీఎస్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీసీఏలో ఉన్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో 30 లక్షల జనాభా కలిగి ఉన్న, అట్లా గతంలో వైఎస్ఆర్ పార్టీలో కానీ శాసనసభలో లేరు, పార్లమెంట్లో లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా వడ్డెర్ల సమస్యల గురించి గలమిప్పి మాట్లాడి వాళ్ళ సమస్యల్ని లేకపోవడం మా కులానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్ పార్టీ 2019 నుంచి 2024 వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక దఫాలు చెప్పాం, అయ్యా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా 2019 ముందుగా వడ్డెర్ని ఎస్టీలో చేర్పిస్తానన్నావు, వడ్డెర్లకి రాజ్యాధికారం కల్పిస్తాన్నావు, వడ్డెర కార్పొరేషన్కి 500 కోట్లు కేటాయిస్తానని, వడ్డెర్ల తలరాత్రులు మారుస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చినారు. ఈరోజు మా కులాన్ని గురించి పట్టించుకోమంటే జగన్మోహన్ రెడ్డి నిమ్మకి నీరెత్తినట్టుగా కులాన్ని యోజించి పాలించిన ప్రభుత్వం అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం. గతంలో తెలుగుదేశం పార్టీ 2014-2019 వరకు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వడ్డెర్లకి అంతో ఇంతో గుర్తింపిచ్చి వడ్డెర్లకి ఫెడరేషన్కు పాలక మండలి ఏర్పాటు చేసిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వడ్డెర్ల అభివృద్ధి కోసం 132 కోట్లు కేటాయించి ప్రతి సభ్యుడికి ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇచ్చిన ఘనత అప్పుడు తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. వడ్డెర్ని ఎస్టీలో చేర్చాలన్నప్పటికీ ఆనాడు సత్యపాల కమిటీ వేసి 173 జారీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. కుల వృత్తిలో పనిచేసే కులం ఏది ఉన్నదంటే
అటు కుల వృత్తిలో కానీ చేతి వృత్తిలో కానీ పేరు పొందిన కులం కార్మికుల కంటే వడ్డెర జాతి. అటువంటి జాతి భవన నిర్మాణ కార్మికులు కానీ అసంఘటిత కార్మికులు కానీ మట్టి పని చేయాలన్నా, రాయి కొట్టాలన్నా, కంకర కొట్టాలన్నా, భవనాలు నిర్మాణం చేయాలన్నా, బావులు తవ్వాలన్నా, చెరువులు కట్టాలన్నా, ఆనకట్టలు కట్టాలన్నా, చెక్ డ్యాములు నిర్మాణం చేయాలన్నా, ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేయాలన్నా, ఎన్నో వెంకటేశ్వర స్వామి గుడి కానీ కాలుపాకం గుడి కట్టింది కదా వడ్డర్లే కార్మికులు. అటువంటి కార్మికులకు పనిముట్లు యంత్రాలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ రోజు దూరదృష్టి పెట్టి 1999లో ఆదరణ పథకం తీసుకొచ్చి ఆ రోజు పనిముట్లు ఇస్తే 2017-16 టైంలో ఆదరణ 2 కింద యంత్రాలు పనిముట్లు ఆదరణ కింద కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆనాడు నాడు చంద్రబాబు నాయుడు ఆ పథకాల్ని దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం దానిగా తెలియజేస్తున్నాం. మరి తిరిగి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము కోరేది ఒకటే సార్, దయచేసినండి కూటమి ప్రభుత్వంలో మా యొక్క ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి యువ నాయకుడు యువకాలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు కానీ మా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి సౌతమ్మ కానీ అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర కానీ మీరందరూ కూడా దృష్టి పెట్టి మా కులాన్ని రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి ఎస్టీలో చేర్చి కేంద్రానికి పంపించాలని కూడా మా యొక్క సంఘం ద్వారా కూడా మిమ్మల్ని కోరుతున్నాను. రెండోది కూడా మనం చూసాం, గతంలో జగన్మోహన్ రెడ్డి వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వం జరపాలన్నా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వడ్డెర జాతిని ఆ రోజు గుర్తించకపోవటం, వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వం జరపకపోవటం ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ కూడా ఇది కూడా ఒక పరాకాష్టాన్ని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. అవుతాయి మిమ్మల్ని ఆడుకోవాలన్నా మీ మీద మా ప్రతాపం చూపించాలంటే చాలా సోపాటు. వడ్డెర జాతి అనేది క్రమశిక్షణ కలిగిన కులం, చాలా మరి నిమత కలిగిన కులం. వడ్డెర్లు అంటే కష్టపడి శ్రమజీవులుగా మరి పనిచేసే కులం కానీ, మోసాలు కానీ, దగాలు కానీ, ఆర్థిక నేరగాల కింద ఎక్కడ కానీ మా కులం పాల్పడదు. నమ్మితే ప్రాణం ఇచ్చే కులం వడ్డెర కులం. అటువంటి కులానికి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎవడైనా సరే వదిలిపెట్టేదే లేదు. కాబట్టి జాగ్రత్త. మొన్ననే తంబలపల్లి నియోజకవర్గంలో పెద్దమల్లి తురకపల్లిలో జరిగింది. నేను హెచ్చరిస్తున్నా ఈరోజు మీడియా ద్వారా, మీరెవరైనా సరే వడ్డెర్లకు జోలుకొస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్త. ఎవరో ఒక పుంగునూరులో ఉంటారో, ఒక బంగారుపాలెంలో అశోక్ ఉంటాడో, ఇంకో మురుగయ్య ఉంటాడో, చిత్తూరులో రవి ఉంటాడో అని కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అక్కడ మెరుపు తీగలు మాత్రం మెరుస్తారు. మీ యొక్క అరాజకాల అవినీతిని ఎండగడతాం, న్యాయంతో పోరాడతాం అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం. వడ్డెర్ల జోలుకు వస్తే ఖబర్దార్ జాగ్రత్త. మొన్ననే చూసాం ఇక్కడ కొన్ని ఏరియాల మరి చాలా జరిగాయి. ఒక అమ్మాయిని బాలింతని సరి ఏదించారు. ఇక్కడ మా వాళ్ళు ఇంకా వద్దంటే అక్కడ దానికి పక్క నుండి కొంతమంది మా వాళ్ళకే తగాళ్ళు పెడుతున్నారు. ఈ బీసీల్ని విభజించి పాలించాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మానుకోండి. ఈ రాష్ట్రంలో బీసీలు అనేది లేకపోతే ఏ రాజకీయ పార్టీకి కూడా మనుగలు లేవు. అందుకని బీసీలకు ఇచ్చిన మాటలు పెట్టుకోండి. బీసీలకి తగిన గుర్తింపు ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మరి యొక్క సూరి మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు దేవళ్ళ మురళి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినా, తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శి అయినా, మన కర్నూలు జిల్లాలో అనేక నిజవర్గాల పార్టీ అబ్జర్వర్ అయినా, నేను నా జాతికి రాష్ట్ర అధ్యక్షుడిగా 2 నెలలకైంది ఎన్నుకున్నా.
దానికి మీ వంతు మీరు కూడా మీడియా మాకు అందుకనే మమ్మల్ని పోచకిచ్చిన దానికి మీ మీడియా సోదరులకు కూడా పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా కులానికి న్యాయం జరుగుతుందని మరి ఒక్కసారి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం నిన్న మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీలో వడ్డెర్లకు హామీ మేరకు ఎమ్మెల్సీ ఇస్తారని చాలా ఎదురు చూసినాం మేమంతా వడ్డెర కులస్తులందరూ. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది మా వడ్డెర్లు ఉంటే ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా మిమ్మల్ని చట్టసభలకు పంపించే పూజ నాది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. యువగలం పాదయాత్రలో కుప్పం నుంచి ఇట్లా మన బంగారుపాలెం పైన పూతలపట్టు నియోజకవర్గంలో వచ్చినప్పుడు నేనే లోకేష్ బాబు గారి దగ్గర ముఖాముఖితో మాట్లాడినాం. మన అరగొండ రోడ్లో డైరెక్ట్గా మాట్లాడితేనే తప్పకుండా మీ పైన మాకు చాలా అభిప్రాయం ఉంది, అభిమానం ఉంది, మిమ్మల్ని తప్పకుండా చట్టసభలకు తీసుకువెళ్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న జరిగినటువంటి 5 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా మా వడ్డెర్లకు న్యాయం చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసాం. కానీ చివరికి మొండి చేసి చూపించినారు. కనీసం 75-80% మంది మా వడ్డెర్లు తెలుగుదేశం పార్టీ వెంటనే ఉన్నారు. వడ్డెర్లు అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే వడ్డెర్లు. ఆ విధంగా ఉండేనప్పుడు కేవలం 15-20% మా వడ్డెర్లు వైసీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళు అడిగే మాటలకు మేము సమాధానం చెప్పలేకుండా పోతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఎక్కడ ఒక చైర్మన్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఏది ఇవ్వలేదు. చైర్మన్ డైరెక్టర్ అంటే వడ్డెర్ కార్పొరేషన్లో ఇచ్చేది ఎవరికి ఇచ్చినా మా వడ్డెర్లకే ఇస్తారు. అంటే ఈ వడ్డెర్ కార్పొరేషన్ తప్ప వేరే దానికి మా వడ్డెర్లు పనికిరారా? మేము ఇది మా డిమాండ్ కాదు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండేటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రం మన కాణిపాకం వరసిద్ధి వినాయక వారి స్వామి దేవస్థానం కూడా మన పూతలపట్టు నియోజకవర్గంలో ఉంది. మన నియోజకవర్గంలో 5 మండలాలు ఉంది. మేము ఆ దేవస్థానం నిర్మాణంలో కానీ, ఆ కోనేరు నిర్మాణంలో కానీ, కట్టడంలో కానీ మా వడ్డెర్ల పాత్ర ప్రముఖంగా ఉంది. కనీసం దేవస్థాన కమిటీ బోర్డు ఏర్పాటైన తర్వాత ఈ 5 మండలాల్లో కానీ లేదా మన చిత్తూరు జిల్లాలో కానీ కనీసం ఒక్క వడ్డెరకు కూడా ఆ బోర్డులో ఒక్కరికి కూడా సభ్యత్వం లేదు. కనీసం దాంట్లో కూడా మేము పనికిరామా? ఆలోచించేయండి. మా బాధను కూడా మీరు వినండి. మాకు ఆపోజిట్ పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని మీరు ఏం సాధించినారంటే మేము తలెత్తుకోలేకుండా ఉన్నాం. ఇంతవరకు కనీసం కార్పొరేషన్లు కాదు కదా, డైరెక్టర్లు కాదు, ఎమ్మెల్సీలు కాదు, ఏ దేంట్లో అయినా వడ్డెర్లు అంటే అంత గుర్తింపు లేకుండా పోవడానికి కారణమేమి? మేము వడ్డెర కులం పుట్టడమే మా తప్ప, లేకుండా పోతే వడ్డెర కులం అంటే మీకు గుర్తింపు లేదా? ఎందుకు ఇంత మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు? గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఎలక్షన్కు ముందే వడ్డెర్లు అంటే చాలా పేద పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళని గుర్తించండి, వాళ్ళని ఉన్నతమైన స్థితికి తీసుకోండి అని చెప్పి సీఎం గారికి స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా దానికి స్పందించి వడ్డెర్లని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకుపోతాము, నేను స్పష్టమైన హామీ ఇస్తున్నానని చెప్పి కూడా ఆయన పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పాదయాత్ర యువగల పాదయాత్రలో కూడా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. వడ్డెర్లు అంటే మీకు 5 మంది ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడు కనీసం మా కులం ఉందని కూడా మీ దృష్టికి రాకపోవడం మేము చేసుకునే దురదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే దీనిపైన చెప్పాలంటే ఎదుటి పార్టీ వాళ్ళకు చులకనైపోతాం. మేము ఈ పార్టీలో ఉండి ఈ పార్టీని మేము విమర్శించదలుచుకోలే. మాకు న్యాయం చేయండి. మేము 75-80% మంది తెలుగుదేశం పార్టీలో ఉంటే మాకు మీరు చేస్తూ ఉంటే న్యాయం ఏమి? ఏదైనా క్వారీల పైన జీవో ఇస్తామన్నారు, ఏదైనా ఇంతవరకు ఇచ్చినారా? మా వడ్డెర్లు ఎస్టీ జాబితాలో చేస్తామని చెప్పినారు. దాని గురించి